హాయ్ ఫ్రెండ్స్, నథింగ్ మన ఇండియాలోకి వచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అయితే అవ్వొస్తుంది. సో ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు దాదాపుగా 5 ఫోన్స్ అనమాట లాంచ్ అయితే చేశారు. సో నథింగ్ మన ఇండియాలోకి రావడానికి అలాగే సక్సెస్ అవ్వడానికి పెద్ద టైం కూడా పట్టలేదు. ఇండియా అని కాదు, గ్లోబల్‌గా వీళ్ళు లాంచ్ చేసినప్పటికీ సక్సెస్ అవ్వడానికి పెద్ద టైం పట్టలేదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళ నథింగ్ ఓఎస్ అయితే మరొకటి వీళ్ళు తీసుకొచ్చిన డిజైను. సో అప్పటి వరకు ఉన్న మొబైల్ ఫోన్స్ మోసా డిజైన్‌లో రావడం, జనాలందరూ ఆ డిజైన్‌లతో బోర్ కొట్టడం ఉండడంతో వీళ్ళ డిజైన్ అనేది కొంచెం యూనిక్‌గా అనిపించింది. అందువల్ల తొందరగా ఈ బ్రాండ్ అయితే సక్సెస్ అయింది. అదొకటే కాదు, వీళ్ళ బ్రాండ్‌కి సక్సెస్ కారణం నథింగ్ ఫోన్ ఫౌండర్ అయిన కార్ల్ పి ఒకప్పుడు వన్ ప్లస్ కో ఫౌండర్గా ఉండడం వల్ల సో మార్కెట్ని అందుకోవడం ఇతనికి పెద్ద కష్టం అయితే కాలేదు. అయితే నథింగ్ తీసుకొచ్చిన ఈ మొబైల్ ఫోన్స్ అన్ని మిడ్ రేంజ్లోనే తీసుకొచ్చారు. అంటే 20,000 రూపాయల పైన మొబైల్ ఫోన్స్ని నథింగ్ అయితే తీసుకొచ్చింది. మరి బడ్జెట్ సెగ్మెంట్ని వదులుకోవడం నథింగ్కి అయితే ఇష్టం లేదు. అందుకని వీళ్ళు నథింగ్ ఫోన్స్ని మళ్ళీ బడ్జెట్లో తీసుకొస్తే వీళ్ళ మార్కెట్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్ అలాగే ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ని అంటుకోవాలని చూస్తున్నారు. ఈ సమయంలో వీళ్ళు బడ్జెట్ మొబైల్స్ తీసుకొస్తే బ్రాండ్కి దెబ్బ అవుతుందని చెప్పి వీళ్ళు భావించి సిఎంఎఫ్ని సబ్ బ్రాండ్ కింద అయితే తీసుకొచ్చారు. సిఎంఎఫ్ లాస్ట్ ఇయర్ మనకి ఫోన్ 1 అయితే తీసుకొచ్చింది. ఈ ఇయర్ మనకి ఫోన్ 2 తీసుకురావాలి. కాకపోతే నథింగ్ ఇప్పుడు వరకు ఫోన్ 2కి సంబంధించి ఎటువంటి టీజ్ అయితే చేయలేదు. అసలు తీసుకొస్తుందా లేదో తెలియదు. కానీ 28వ తారీఖున, ఈ నెల 28వ తారీఖున సో నథింగ్ ఫోన్ 2 ప్రోని అయితే తీసుకురాబోతుంది. ఇది ఒకటే కాదు, దీంతో పాటు బడ్స్ను కూడా సిఎంఎఫ్ బ్రాండ్లో తీసుకురాబోతుంది అనమాట. ఇక నథింగ్ సబ్ బ్రాండ్ తీసుకొస్తున్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా మొబైల్ కూడా తీసుకురాలేదు. సో వీళ్ళు యూనిక్నెస్ని మిస్ అవ్వకుండా సిఎంఎఫ్ ఫోన్ 1 ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ బ్యాక్ సైడ్ ప్యానల్ మనం రిమూవ్ చేసి మళ్ళీ కొత్త ప్యానల్ వేసుకునే విధంగా, అంటే బ్యాక్ కవర్ ఒక కొత్త డిజైన్తో అయితే తీసుకొచ్చారు. సో అది కూడా కొంచెం యూనిక్గానే అనిపించింది. దానికి సంబంధించి కొన్ని యాక్సరీస్ని కూడా అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇదేం కొత్తదేం కాదు. ఒకప్పుడు మనం ఇలాగే బ్యాక్ క్యాప్ తీసేసి లోపల సిమ్ కార్డు అలాగే బ్యాటరీని పెట్టుకునే వాళ్ళం కదా, దాన్నే కొత్తగా ఆలోచించి వీళ్ళు మళ్ళీ తీసుకొచ్చారని చెప్పొచ్చు. అయితే ఈసారి తీసుకురాబోయే నథింగ్ ఫోన్ 2 ప్రో కూడా ఇలాగే ఉండబోతుంది. కాకపోతే మనకి డ్యూయల్ టోన్ బ్యాక్ కవర్ అయితే వీటికి ఉంటుందన్నమాట. ఈసారి మనం ఓన్లీ బ్యాక్ కవరే కాదు, మ్యాక్రో కెమెరాను కూడా అటాచ్ చేయొచ్చు అంటున్నారు. ఒకవేళ ఇలాగే కనుక తీసుకొస్తే సో ఇది మంచి ముందడుగే అవుతుందన్నమాట. సో అయితే ఈ రోజు మనం సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్పెసిఫికేషన్స్, ప్రైజెస్ కూడా మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ కొన్ని స్పెసిఫికేషన్స్ సిఎంఎఫ్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, మరికొన్ని బయట నుండి వచ్చిన సోర్సెస్ని బట్టి చెప్తున్నాను. ఈ రోజు ఫోన్కి సంబంధించిన ప్రైజెస్ అలాగే ఆఫర్స్ బయటకు అయితే వచ్చినాయి. సో మొత్తం మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. దీని ప్రకారం మీరు ఆ ఫోన్ కోసం వెయిట్ చేయొచ్చా, లేదా ఇప్పుడు ఏదైనా ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచనలు ఉంటే ఆ ఫోన్కి వెళ్ళిపోవచ్చు అని మీరైతే డిసైడ్ అవ్వచ్చు. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండబోతుంది. AMOLED LTPS ఫుల్ హెచ్డి డిస్ప్లే, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ ఉండబోతుంది. టచ్ శాంప్లింగ్ రేటు 1000 హెర్ట్జ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి పంచ్ హోల్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే అయితే కాదు, అలాగే క్వాడ్ కర్వ్ కూడా ఉండదు. యూనిఫామ్ బేజెస్తో ఈ డిస్ప్లే అయితే ఉండబోతుంది. డిస్ప్లేకి ప్రొటెక్షన్గా ఏ గ్లాస్ వాడతారో తెలియదు. కాకపోతే రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన నథింగ్ ఫోన్స్తో చూస్తే పాండా గ్లాస్ వాడారు. మేబీ దీంట్లో కూడా మీకు పాండా గ్లాస్ ఉంటుంది. ఇక పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఎంత అనేది వీళ్ళు చెప్పట్లేదు, కానీ వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫస్ట్ హైయెస్ట్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్న మొబైల్ ఇది అవుతుందని చెప్పి చెప్తున్నారు. అంటే మేబీ నేను అనుకోవడం 3000 నుంచి 4500 బ్రైట్నెస్ నిట్స్ ఉండే అవకాశం ఉంది. ఇక స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ ఉండబోతున్నాయి. డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ అయితే ఉండకపోవచ్చు. ఇక ప్రాసెసర్ MediaTek Dimensity 7300 Pro ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఫోన్ 1లో కూడా సేమ్ ప్రాసెసర్ వాడేది, కాకపోతే అది ప్రో కాదు, 7300 ప్రాసెసర్. ఆ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ మనకి క్లాకింగ్ స్పీడ్ పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే CPU పరంగా 10%, అలాగే GPU పరంగా 5% మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఈ ప్రాసెసర్లో ఉంటుంది అంటున్నారు. అంతేకాదు MediaTek 6th జనరేషన్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉండబోతున్నాయి. ఇంకా నాకు ఇందులో డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉండబోతుందంట. సో దీనికి నథింగ్ CEO కార్ల్ పి ఎన్నో చెప్పాడనమాట. 3.1కి 2.2కి పెద్ద డిఫరెన్స్ ఉండదు, మా UI అనేది చాలా క్లీన్గా ఉంటుంది, అలాగే ఆప్టిమైజేషన్ కరెక్ట్గా ఉంటుంది, ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తాం కాబట్టి సో ఇది మ్యాటర్ చేయదు అంటున్నారు. బట్ మ్యాటర్ చేయకపోయినప్పటికీ మార్కెటింగ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 2.2 అనేది మార్కెటింగ్ చేయడానికి పనికిరాదు. 3.1 తేవాలి. వీళ్ళు ఇలాగా అరాకొర పనులు చేసి అనవసరంగా మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం మార్కెట్కి అయితే మంచిది కాదు. అది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఇక LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉండబోతుంది. హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది. మనం మెమరీ కార్డు పెట్టుకొని 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక కెమెరాస్ చూస్తే రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది సోనియా, సామ్సంగ్ అనేది తెలియదు. సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెలే. టెలిఫోటో సెన్సార్ 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా చూస్తే మనకి 16 మెగాపిక్సెల్ కానీ 32 మెగాపిక్సెల్ కానీ ఇస్తారంటున్నారు. ఇక బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉండబోతుంది. ఇది డిసప్పాయింటే. ఇప్పుడు అన్ని 6000, 7000 mAh బ్యాటరీతో వస్తున్నాయి. ఇక 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో మంచి విషయం ఏంటంటే ఈసారి అవుట్ ఆఫ్ బాక్స్ మనకి వీళ్ళు ఛార్జర్ను కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ ఛార్జర్ ఒకటే కాదు, మనకి బ్యాక్ కేసును కూడా, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసును కూడా
ఇవ్వబోతున్నారంట. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15తో నథింగ్ ఓఎస్ 3.1తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3 ఇయర్స్ వరకు సాఫ్ట్వేర్ అప్డేట్, 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారంట. ఇక IP64 రేటింగ్ ఉంటుంది. కనెక్టివిటీలో మనకి డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. వైఫై కాలింగ్ ఉంటుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, వైఫై 6 ఉంటుంది, OLT సపోర్ట్ చేస్తుంది. NFC IR బ్లాస్టర్ లాంటివి ఉన్నాయా లేదనేది ఇంకా తెలీదు. ఇక మొబైల్ ఫోన్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈసారి ఇందులో ఎసెన్షియల్ కీని కూడా అటాచ్ చేయబోతున్నారు. రీసెంట్గా లాంచ్ చేసిన నథింగ్ ఫోన్ 3A కానీ 3A ప్లస్. సో ఈ మొబైల్స్లో మనకి ఎసెన్షియల్ కీని అయితే తీసుకొచ్చారు. సో ఆ కీ ఈసారి CMF ఫోన్ 2 Proలో కూడా ఉండబోతుంది. అలాగే ఎసెన్షియల్ స్పేస్ కూడా ఉంటుంది. అలాగే స్మార్ట్ కలెక్షన్ ఉండబోతుంది. ఇక గేమ్స్లో BGMI 120 Hz సపోర్ట్ అయితే ఉండబోతుందంట. ఇక డిజైన్ పరంగా చూడడానికి మనకి CMF ఫోన్ 1 లాగే ఉంటుంది, కానీ డ్యూయల్ టోన్తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే మనకి బ్యాక్ ప్యానల్ కి కొన్ని యాక్సెసరీస్ ని అటాచ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ యాక్సెసరీస్ కూడా వీళ్ళే తీసుకొస్తారు. ఇక 4 కలర్స్ లో రాబోతుందంట. అందులో మనకి 2 కలర్స్ ఆల్రెడీ వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఒకటి మెటాలిక్ గ్రే, మరొకటి వీళ్ళ సిగ్నేచర్ ఆరెంజ్ ఉంటుందిగా, సో ఆ కలర్ లో రాబోతుంది. కాకపోతే డ్యూయల్ టోన్ తో మొబైల్ కలర్స్ అయితే ఉంటాయి. ఇక మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. 28వ తారీఖు నుంచి వీళ్ళు సేల్ కి తీసుకొస్తారా, లేకపోతే సేల్ డేట్ మరి ఇంకోటి ఏదైనా ఇస్తారని చూడాలి. ఇక ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే 8GB 128GB వేరియంట్ 18,999 రూపాయలు ఉండబోతుందంట. అంటే దాదాపుగా 19,000 రూపాయలు. 8GB 256GB వేరియంట్ 20,999 రూపాయలు ఉండబోతుందంట. అంటే దాదాపుగా 21,000. ఇక్కడ వచ్చరికి ఒక 2,000 రూపాయల వరకు మీకు బ్యాంక్ కార్డ్ మీద ఆఫర్ అయితే లభిస్తుంది. అంటే మీకు బేస్ వేరియంట్ ఏదైతే 8GB 128GB ఉందో ఇది మీకు 16,999 రూపాయలకి రావచ్చని తెలుస్తుంది. సో ఆ ప్రైస్లో చూసుకుంటే మీకు వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ని బేస్ చేసుకొని సో మంచి ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట. సో చూద్దాం, మనకి 28వ తారీఖున లాంచ్ కాబోతుంది కదా. ఆ తర్వాత మన ఛానల్లో కూడా ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే వస్తుంది. సో అక్కడ దాని ప్రకారం మీరు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనేది ఫుల్గా తెలుసుకోవచ్చు. ఫుల్ రివ్యూ కూడా ఈ మొబైల్కి సంబంధించి మన ఛానల్ అయితే ఇస్తాను. సో చూద్దాం మరి ఫోన్ 2 మరి వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో, లేకపోతే ఎక్కడే ఫోన్ 2 కూడా లాంచ్ చేస్తారా, లేదా ఓన్లీ ఫోన్ 2 Proని మాత్రమే లాంచ్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్ స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని చూసినట్టయితే? ఇంతకుముందు మీరు ఏమైనా ఫోన్ 1 కొని వాడుతున్నారా, వాడితే మీకు దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.